హలో ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాంటి వీడియోలో మనం సీక్వెన్స్ జార్జెట్ జరీ బోర్డర్ శారీస్ అట్లాగే లెహరియా జార్జెట్ శారీస్ చూడబోతున్నాము. మీ అందరికీ తెలిసిందే లెహరియా జార్జెట్ క్వాలిటీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ సీక్వెన్స్ జార్జెట్ ఏంటంటే కొంతమంది మ్యామ్ డైలీ వేర్కి కొంచెం అలా వన్ టైం శారీ లాగా కట్టుకెళ్ళాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ సీక్వెన్స్ జార్జెట్ శారీస్ అనమాట. సీక్వెన్స్ జార్జెట్ వచ్చే వరకు విత్ బోర్డర్లో మనకి షిబోరి టై అండ్ డై అనేది ఇచ్చాము. ఏదైతే బోర్డర్ కలర్లో ఇచ్చామో ఆ బోర్డర్ కలర్తో మనం బ్లౌజ్ అనేది హైలైట్ చేయడం జరిగింది. అవి ₹999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. అట్లాగే లెహరియా జార్జెట్ వచ్చే వరకు ₹1599 ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. మరి ఇవాళ వీడియోలో 1 by 1 చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం సీక్వెన్స్ జార్జెట్ శారీస్ చూద్దామండి. మంచి మెంతి గ్రీన్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్కి చక్కటి గోల్డెన్ జరీ బోర్డర్ వస్తూ త్రూ అవుట్ ద శారీ మనకి అట్లా లైన్గా కనిపించకుండా గోల్డెన్ జరీ బోర్డర్ అయితే హైలైట్ అవుతుంది. అట్లాగే దానికి వచ్చేసిన బోర్డర్ పార్ట్ అనేది ఎట్లా ఉందంటే మనం మెహందీ గ్రీన్ కలర్ కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. దీనికి మనకి బుటీస్ లాగా ఏం చేసాము అంటే కొంచెం టై అండ్ డై వర్క్ వచ్చేలాగా కింద మనకి టెంపుల్ బోర్డర్లో వచ్చినట్లుగా అట్లాగే చదరంగం గడులుగా వచ్చినట్లుగా హైలైట్ చేసామన్నమాట. శారీ అంతా మీకు ఆ బోర్డర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అట్లాగే దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ బ్లౌజ్ పార్ట్ ఏం చేసామంటే మనం ఏదైతే బోర్డర్ కలర్లో తీసుకున్నామో దాన్నే కొంచెం జరీ బోర్డర్ 2 లైన్స్ గా ఇచ్చేసి క్రాస్ డిజైన్ అనేది కాకుండా లైన్ గా శారీలో ఎలా ఉందో అలా ఇచ్చామన్నమాట. పళ్ళు పాటుకు వచ్చే వరకు కాంట్రాస్ట్ లోనే ఇచ్చామండి. పళ్ళు పాటు కూడా మనము ఇట్లా షిబోరి టై అండ్ డై లాగా ఇస్తూ మనకి లైక్ వరల్డ్ మ్యాప్ ఇండియా మ్యాప్ లాగా గుర్తొస్తున్నాయండి. అట్లా మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ రాష్ట్రాలు ఉన్నాయా అన్నట్లుగా ఉందన్నమాట. ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇందులో వచ్చేసి మనకి చక్కగా ఆరెంజ్ అండ్ మంచి ఆరెంజ్ కలర్కి ఎల్లో కలర్, అంటే ఆరెంజ్ అని కూడా అందరూ దీన్ని బ్రిక్ కలర్ అనుకోవచ్చు. లైక్ ఈ బ్రిక్ కలర్ కాంబినేషన్కి పైన మనం గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ బోర్డర్తో లైన్స్ అయితే హైలైట్ చేసాము. చాలా చాలా బాగుంది. త్రూ అవుట్ ద శారీ మనకి ఇట్లాగే ఉంటుందండి. దీనికి బోర్డర్ పార్ట్ వచ్చే వరకు మనం చక్కగా ఎల్లో కలర్ ఇటుక పొడం రంగు కాబట్టి మనం బ్రిక్ కలర్కి ఎల్లో కలర్ బోర్డర్ అయితే తీసుకున్నాము. దీనికి చక్కటి మనకి బోర్డర్ అటు ఇటు కూడా సన్నటి గోటా పట్టి బోర్డర్ ఇచ్చాము. దీనికి కూడా మనం చదరంగం గడుల్లాగా ఫిల్ చేసుకున్నాము. అట్లాగే చక్కగా ఏంటంటే మనకి పైన బ్రిక్ కలర్కి షిబోరి టై అండ్ డై కూడా ఇచ్చామన్నమాట. దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ అన్నిటికి ఏదైతే మేము బోర్డర్ పార్ట్లో తీసుకున్నామో కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఇచ్చాము. ఇందాక ఏంటంటే మనం బ్లౌజ్కి గ్యాప్ బోర్డర్లా ఇచ్చాము ఇందాకటి శారీలో. ఇప్పుడు ఈ శారీకి మేము ఎలా ఇచ్చాము అంటే సన్నటి బోర్డర్ ఇచ్చేసి బ్లౌజ్ మొత్తం అట్లా గీతలు ఇచ్చేసాము. దీనికి వచ్చేసిన మనకి బ్లౌజ్ పార్ట్ ఎలా ఉందో పళ్ళు పార్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇది కూడా అంతేనండి. బ్లౌజ్ పార్ట్ మనం ఎల్లో కలర్ తీసుకున్నాం కాబట్టి పళ్ళు పార్ట్కి వచ్చే వరకు మనం అలా షిబోరి టై అండ్ డైతో అటు ఎల్లో అండ్ ఇటుక పొడం రంగు అయితే ఇచ్చాము. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇందులో ఈ శారీకి వచ్చే వరకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో మంచి పింక్కి క్రీమీ కలర్ అండి, మిల్కీ క్రీమ్ కలర్ అనమాట. అసలు చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్. క్రీమీ కలర్ అండ్ పింక్ ఆల్వేస్ గుడ్ ఫర్ కాంబినేషన్స్ అండి. మరి ఇది ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుందో. ఈ శారీ అంతా కొంచెం బ్లౌజెస్ దగ్గర మేము డిఫరెన్స్ అనేది ఇచ్చాము. రిమైనింగ్ శారీలో బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్నే హైలైట్ చేసామన్నమాట. ఇది కూడా గ్యాప్ బార్డర్ లానే ఇచ్చాము. బార్డర్ అంతా మనము ఈ బార్డర్కి మనకి చక్కగా ఎలా వచ్చింది అంటే క్రీమ్ కలర్కి చక్కగా ఇందాక చూసాం కదా అన్నిటికీ చదరంగం గడుల్లాగా సెల్ఫ్ మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో కూడా హైలైట్ అవుతుంది. మీరు క్లియర్గా చూస్తే కనిపిస్తుంది. అక్కడక్కడ మనం గ్యాప్ ఇచ్చుకుంటూ లైక్ మనం దీపస్తంభాల్లాగా చక్కగా షిబోరి టై అండ్ డై ఇచ్చాము. దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మంచి క్రీమీ లైట్ శనగపిండి కలర్ అనుకోండి. దానికి సన్నటి బార్డర్ ఇచ్చాము. దీనికి పళ్ళు పార్ట్ ఎట్లా ఉంది అనేది మనం చూద్దాం అనమాట. ఇలా వచ్చే వరకు షిబోరి టై అండ్ డైలో మంచి క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ అనేది హైలైట్ చేస్తాము. నెక్స్ట్ మరో కలర్ కాంబినేషన్ చూద్దామంటే ఇది ఇప్పుడు చూసే కలర్ కాంబినేషన్ చాలా రేర్గా దొరికే కాంబినేషన్. మనకి ఏంటంటే మనకి గ్రీన్ మ్యాంగో కలర్కి బాటిల్ గ్రీన్ అంటారు, దానికి ఎల్లో అంటే పచ్చి మామిడికాయ రంగు, అలాగే బార్డర్ వచ్చే వరకు మనం పండు మామిడికాయ రంగు తీసుకున్నాం అనమాట. ఈ కలర్ బాటిల్ గ్రీన్ అనేది చాలా కలర్ కాంబినేషన్లో చాలా హైలైట్ అయ్యే కలర్. ఇది కూడా మనకి సిల్వర్ వర్క్స్ అనేది శారీ పార్ట్ అంతా వచ్చేసినాయి. పైన సిల్వర్ జరీ బోర్డర్. ఇవి ₹999 ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట.
చూడండి ఈ శారీ కాంబినేషన్ ఎట్లా ఉందో. దీనికి వచ్చేసిన గ్రీన్ కలర్ బోర్డర్ కానీ అటు ఇటు గ్యాప్ బోర్డర్లో కానీ మనకి చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఈ శారీస్. ఈ గ్యాప్ బోర్డర్ లో మనకి గ్రీన్ కలర్ తో ఫిల్లింగ్ ఇచ్చాము. అట్లాగే మనం గ్యాప్ బోర్డర్ తో ఇవ్వకుండా పళ్ళు పాటలో ఉన్న డిజైన్ తీసుకుని సన్నటి బోర్డర్ తో మనం బ్లౌజ్ అయితే ఇచ్చాము. అలా కూడా మీరు సర్చ్ చేయించుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఏంటంటే ఎల్లో కలర్ మీద గ్రీన్ కలర్ తో దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ ఏంటంటే ఎల్లో కలర్ మీద మనం గ్రీన్ కలర్ తో హైలైట్ చేసాం అనమాట. షిబోరి టై అండ్ డైని చూడండి చూపిస్తున్నాం కదా మేము పిక్ లో, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు లాస్ట్ గా ఏదైతే మేము వేర్ చేస్తున్నామో ఆ శారీని నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అది వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ అండి. డార్క్ బ్లూ కలర్ కి స్కై బ్లూ కలర్ అనేది హైలైట్ చేసాము. అలాగే దానికి షిబోరి టై అండ్ డై కూడా ఇచ్చాము. మీరు అట్లా మేము వేర్ చేసినట్టుగా సిల్వర్ కలర్ విత్ వర్క్ తో అయినా బ్లౌజ్ తీసుకోవచ్చు. లేదు అంటే మీకు ఇట్లా కాంట్రాస్ట్ తో కావాలి అంటే ఈ బ్లౌజ్ అయినా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. ఆ బ్లౌజ్ తీసుకుంటే మీకు మల్టీ కలర్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడ వరకు మనకి 999 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. ఇప్పుడు చూపించబోయే శారీస్ అన్ని లెహరియా జార్జెట్ శారీస్ అన్నమాట. వాటి అన్ని 1599 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లెహరియా జార్జెట్స్ లోనండి. మీకు ఆల్రెడీ తెలిసిందే మనకి లెహరియా జార్జెట్స్ అంటే జార్జెట్ మీద సేమ్ మనకి ఇట్లా వీవింగ్ లాగా స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. దాని మీద బ్లాక్ ప్రింట్స్ ఇస్తాం మేము. దానికి షిబోరి ప్రింట్స్ ఉండొచ్చు, బోర్డర్ ప్రింట్స్ ఉండొచ్చు, శారీలో ప్రింట్స్ ఉండొచ్చు. ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకుని బ్రింజాల్ కలర్ మీద మనము సీ గ్రీన్ కలర్ తో డైమండ్ షేప్ లో టై అండ్ డై ఇచ్చామండి షిబోరి ప్రింట్. అలాగే పైన కింద కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వచ్చింది. ఆ బోర్డర్ మీద మేము బ్లాక్ ప్రింట్ తో గ్రీన్, ఎల్లో కాబట్టి గ్రీన్ అండ్ సీ గ్రీన్ తీసుకుని మేము హైలైట్ చేసాము. ఇది చూడండి శారీ వ్యూ మొత్తం అట్లా ఉందన్నమాట. మనకి ఓపెన్ చేస్తే దీనికి వచ్చేసిన పళ్ళు పాట ఎట్లా ఉంది, బ్లౌజ్ పాట ఎట్లా ఉంది అని కూడా చూపిస్తాను నేను. బట్ ఈ శారీస్ అన్ని మనకి 1599 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. మరి దీనికి వచ్చేసిన పళ్ళు పాట ఎట్లా ఉంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. పళ్ళు అనేది ఇట్లా ఉందన్నమాట. అలాగే దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. బోర్డర్ పార్ట్ లో ఏదైతే తీసుకున్నామో దాన్ని హైలైట్ చేస్తూ మనము బ్లౌజ్ అయితే ఇచ్చాము. మీకు తెలిసిందే లెహరియా జార్జెట్ కి మనం ఇట్లా వీవింగ్ అనేది ఉంటుంది. అట్లాగే టై అండ్ డై తీసుకున్న కలర్ తో హ్యాండ్ కి అయితే ఇచ్చామండి. ఇది 1599 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది. మరో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ కి మంచి లీఫీ గ్రీన్ కలర్ ఇచ్చామండి. దీనికి కూడా ఇంతే మనం షిబోరి టై అండ్ డై ఇస్తూ పైన డైమండ్ షేప్ లో శారీ అంతా ఉంది. కింద బోర్డర్ పార్ట్ లైక్ మనకి 250 మీటర్ బోర్డర్ పార్ట్ అండి. ఇది వచ్చే వరకు నార్మల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. నీ బోర్డర్ వరకు రాదు, మీడియం ఉంటుంది, సన్నటి బోర్డర్ కూడా రాదనమాట. అలాగే దీనికి మనము పైన కింద కూడా బోర్డర్ పార్ట్ ని హైలైట్ చేస్తూ దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ కానీ పళ్ళు పార్ట్ కానీ ఎట్లా ఉంది అనేది మనం చూద్దాము. దీనికి పళ్ళు పార్ట్ ఎలా ఉంది అని చూద్దాము. ఇప్పుడు ఆ పళ్ళు పార్ట్ వచ్చే వరకు మనకి చక్కగా ఇట్లా డైమండ్ షేప్ లో మనకి లెహరియా జార్జెట్ లో మనకి కింద ఏదైతే బోర్డర్ పార్ట్ లో ఇచ్చామో అది ఇచ్చాము. అట్లాగే దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు అంత శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ ఇస్తూ దానికి రా మ్యాంగో కలర్ తో మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కి వచ్చేలాగా స్టిచ్ చేయించుకున్నాం అనమాట. ఇది మరో బ్యూటిఫుల్ కలర్ డిజైన్ షిబోరి టై అండ్ డైలో. ఇందులోనే మరో బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాము. బ్లాక్ కలర్ అన్నమాట. ఈ బ్లాక్ కలర్ డిజైన్ కి మనకి మంచి నెమలి పింఛం రంగుతో బార్డర్ ఇచ్చేసాము. అట్లాగే ఇది కొంతమంది డార్క్ కాఫీ బ్రౌన్ అని కూడా అంటారు, కానీ బ్లాక్ లోకే వస్తుంది. బ్లాక్ లవర్స్ కి మీరు స్పెషల్ గా ఏమి డిజైన్ చేసుకోకుండా మంచిగా ఎల్లో అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మేము దీన్ని డిజైన్ చేసాము. చెప్పాను కదా ఒక్కొక్క శారీని ఒక్కొక్కలాగా డిజైన్ చేసాము. ఫ్యూ అనేవి మీ ముందుకైతే కలర్స్ తీసుకొచ్చాము, ఫ్యూ అనేవి కలర్స్ అయితే తీసుకురాలేకపోయాము. కానీ ఇవి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇందాక వీటిలన్నిటికి మనకి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ అన్ని చూపించాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ పార్ట్కి వచ్చే వరకు మనకి ఏదైతే బ్లౌజ్ బోర్డర్ కలర్ ఉందో దాన్ని హైలైట్ చేస్తూ కింద షిబోరి ప్రింట్ ని హ్యాండ్స్ కి ఇచ్చేసాం అనమాట. దీనికి వచ్చేసిన పళ్ళు పాట ఎట్లా ఉంది అంటే ఇట్లా చాలా సింపుల్ గా అదే కలర్ లో ఉంది. శారీ కలర్ ని కొంచెం కింద హైలైట్ చేసాము. ఇది వచ్చేసి 1599 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఈ కలర్ కాంబినేషన్ లో మనకి ఏంటంటే
ఇది మనకి ఇప్పటి వరకు మనకి డైమండ్ షేప్ అట్లా చూసాం కదా, ఇది క్రాస్ డిజైన్ లో చూద్దాము. మంచి డార్క్ ఆరెంజ్ కలర్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇట్లా క్రాస్లుగా వస్తుందండి. ఒక లైన్ క్రాస్ వస్తే ఒక లైన్ ఆరెంజ్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ అనేది ఇవ్వటం జరిగింది అనమాట. అలాగే లైట్ గా గోల్డెన్ జరీ బోర్డర్ తో అయితే హైలైట్ చేసాము దీనికి. మరి ఈ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చే వరకు రెండింటి కాంబినేషన్ తీసుకుని ఒకటి బోర్డర్ పార్ట్ ఒకటి పళ్ళు పార్ట్ తీసుకుని అలా ఇచ్చాము. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఈ శారీ. ఈ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాం. మనం స్టార్టింగ్ నుంచి శారీ అట్లా క్రాసులుగా వస్తూనే ఉంటుంది. మనకి కొంచెం వచ్చాక లంగావణి టైప్ లో బ్లాక్ ప్రింట్స్ అయితే ఇవ్వటం జరిగింది. పళ్ళు పార్ట్ ఎలా ఉంది అనేది కూడా మనం దీనికి చూద్దాము. పళ్ళు పార్ట్ చాలా సింపుల్ గా బ్లాక్ ప్రింట్ తో హైలైట్ చేసామండి. చూడండి అట్లా మంచిగా ఏ బుటీస్ అయితే మనం క్రాస్ లైన్ లో తీసుకున్నామో అలా బుటీస్ తో మనం హైలైట్ చేసాం అనమాట. 1599 రూపీస్ ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ శారీ కాంబినేషన్ లో ఏంటంటే మంచి ఇందాక ఆల్రెడీ మనం చూసాము ఒక బ్రింజాల్ కలర్ కి కింద డిజైన్ టైప్ వచ్చేసి ఆరెంజ్ వేరే వచ్చింది, లీఫీ గ్రీన్ లో తీసుకున్నాము. కానీ దీనికి మనం ఆరెంజ్ లో తీసుకుంటూ కింద సింపుల్ ఫ్లవర్స్ ఇస్తూ అట్లాగే దీనికి వచ్చేసిన ఆరెంజ్ కలర్ డిజైన్ ని మనము హైలైట్ చేస్తూ పైన బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ గా తీసుకున్నాము. శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి షిబోరి ప్రింట్ అని వచ్చేసి క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ తో తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ ఎట్లా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద 2 నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయండి. దేనికి మీరు ఆర్డర్ పెట్టుకున్నా ఓకే, ఎందుకంటే ఇవి ఏ నెంబర్కి ఆర్డర్ పెట్టుకున్నా మీకు వెంటనే రెస్పాన్స్ అయితే వస్తుందండి. వాట్సాప్ పిక్స్ మాత్రమే షేర్ చేయండి. కాల్స్ అలవెన్స్ లేదండి. కాల్స్ అందరికీ ఆన్సర్ చేయడానికి మాకు పాసిబుల్ అవ్వదు. వాట్సాప్ మెసేజెస్ అయితే మీకు ఇమీడియట్ గా మేము రిప్లై ఇస్తాము. పళ్ళు పార్ట్ వచ్చే వరకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద నెమళ్ళు వచ్చినాయి అండ్ ఫ్లవర్స్ అనేది అటు ఇటు వస్తూ హైలైట్ అయినాయి అనమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. మంచి గ్రీన్ కలర్, అంటే ఇది నెమలి పింఛన్ రంగుకి యాష్ కలర్ కాంబినేషన్ అండి. గచ్చకాయ రంగు అంటారు కదా అదనమాట. ఈ నెమలి పింఛన్ రంగు కాంబినేషన్ లో మధ్యలో డైమండ్స్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ లో తీసుకున్నాము. మీరు చూస్తూనే ఉన్నారు, కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మనవి. అలాగే మీరు ఏది ఇలాంటి చాయిస్ మీకు ఎక్కడా దొరకదు. 6 మీటర్స్ శారీ ఉంటుంది. 1 మీటర్ 80 to 1 సెంటీమీటర్ కంపల్సరీ బ్లౌజ్ అనేది ఉంటుందండి. పన్నా పెద్ద పన్నాసే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనం బోర్డర్ పార్ట్ అది ప్లెయిన్ తీసుకుని లైట్ గా బ్లాక్ తో టచ్ అప్ ఇచ్చామన్నమాట. దీనికి పళ్ళు పార్ట్ ఎలా వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. శారీ పళ్ళు పార్ట్ వచ్చి ఇట్లా హైలైట్ చేస్తున్నాం అనమాట. సింపుల్ బుటీస్ విత్ క్రాస్ లైన్స్, లెహరియా జార్జెట్ కాబట్టి మనకి తెలిసిందే ఇది. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇది ఇప్పటి వరకు ఒక పార్ట్ లో చూసాము, క్రాస్ డిజైన్స్ డైమండ్ డిజైన్స్ చూసాము. ఇప్పుడు ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ బోర్డర్ చూస్తూ హాఫ్ ఆఫ్ ద పార్ట్ హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. అంటే ఇవి నీ వరకు బోర్డర్స్ వచ్చేస్తాయి. ఫుల్ గా మనకి షిబోరి టై అండ్ డై ఇచ్చేసాము. అలాగే బోర్డర్ నీ బోర్డర్ వరకు వచ్చిన దాని మీద డైమండ్ షేప్ తో షిబోరి టై అండ్ డై ఇచ్చేసాం అనమాట. ఎటువంటి హడావిడి లేకుండా ఇష్టపడే వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే చూజ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్, ఈజీ టు క్యారీ. మీరు ఒకటి పట్టుకెళ్ళాలి జర్నీస్ కి అనుకునే వాళ్ళు ఇట్లాంటి శారీస్ ని కనుక చూజ్ చేసుకుంటే 5-6 ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. లేడీస్ కి కామన్ గా మనం కటింగ్ చీర ఇంకొకళ్ళు కట్టకూడదు అనే థాట్ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సింపుల్ గా బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు ఆ కాఫీ బ్రౌన్ కలర్ తో మంచి డైమండ్స్ అయితే హైలైట్ చేస్తాము విత్ లెహరియా జార్జెట్ వీవింగ్ తో అనమాట. మరి చూసారు కదా ఈ శారీ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఎలా ఉందో ఒకసారి ఫైనల్ గా చూసేద్దాము. షిబోరి టై అండ్ డై డైమండ్ షేప్ లో ఇచ్చామన్నమాట. మళ్ళీ అందులో కూడా షిబోరీస్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇందాక చూసాం కదా ఆల్రెడీ ఆరెంజ్ అండ్ కాషాయ రంగు కాంబినేషన్ లో, ఇప్పుడు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చూద్దాము. అలా ఒక శారీకి చాలా డిఫరెన్స్ ఉందండి. మీరు తీసుకోవాలి అనుకుంటే చక్కగా చూజ్ చేసుకోండి. క్రాస్లు కూడా కొంతమంది ఇష్టపడతారు కదా, ఇందాక వచ్చిన క్రాస్ మొత్తం క్రాస్ లో వచ్చింది, ఇది అట్లా కాదు. కొంచెం క్రాస్ అనేది చాలా డిఫరెంట్ గా ఇవ్వటం జరిగింది. క్రాస్ లో కూడా 2 వెరైటీస్ తీసుకుని క్రాస్ ఇచ్చాము. వీటిలన్నిటికీ మనకి గోల్డెన్ జరీ బోర్డర్ అనేది చాలా సింపుల్ గా సన్నగా ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి ఎల్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఎల్లో మీద మనం రెడ్ అండ్ బ్లాక్ తో హైలైట్ చేసాము. అలాగే రెడ్ కలర్ మీద బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో హైలైట్ చేసాము. దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు దేనికి బ్లౌజ్ కి మేము హైలైట్ చేయలేదండి. చాలా సింపుల్ గా డిజైన్ తో చక్కగా మల్టీ కలర్ బ్లౌజ్ అనేది అట్లా ఇచ్చేసాము.
శారీ పళ్ళు పార్ట్ వచ్చే వరకు ఎట్లా ఉంది అనేసరికి పళ్ళు పార్ట్లో కూడా మనం ఏదైతే ఎల్లో కలర్ డిజైన్ చేసుకున్నామో సింగిల్ ఫ్లిట్ వేసుకున్నా మీకు చాలా అందంగా ఉంటుంది, లేదు డిఫరెంట్గా వేసుకుంటాను అన్నా కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి 1599 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఏ శారీకి ఆ శారీ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మరి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఎల్లోకి ఆరెంజ్ కలర్ మనం టై అండ్ డై ఇస్తూ దానికి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదేంటంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ అనమాట, నీ వరకు బార్డర్ వస్తుంది. ఇది కూడా ఇందాక ఇందులోనే ఒక కలర్ కాంబినేషన్ చూసాము. ఇలాంటివి మనకి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. చాలా మంది ఇట్లాంటి కాంబినేషన్స్ కూడా ఇష్టపడుతున్నారండి. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయి. మరి ఇది బోర్డర్ పార్ట్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, మేము శారీ ఓపెన్ చేసి వ్యూ అంతా చూపిస్తున్నాము మన వ్యూవర్స్ కోసమే స్పెషల్లీ. చూడండి ఇలా వస్తుంది అనమాట నీ పార్ట్ వరకు. పైన శారీ అంతా టై అండ్ డై కాంబినేషన్లో ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనం బోర్డర్లో ఏదైతే తీసుకున్నామో దాన్ని సింపుల్గా హైలైట్ చేసాము. పళ్ళు పార్ట్కి వచ్చే వరకు ఎట్లా ఉందో కూడా మనం చూద్దాము. ఈ పళ్ళు పార్ట్కి వచ్చేసి ఇలా ఇందాక చూపించినట్లే రౌండ్లు, ఇందాక డైమండ్ చేసాము, ఇప్పుడు ఇది రౌండ్స్గా చేసామన్నమాట. ఇది ఈ రౌండ్స్లో చాలా బాగుంది డిజైన్ అంతా కూడా. ఇది కూడా 1599 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూస్తాము. మజంతా పింక్కి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్. మేము చూపించే కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇది కూడా సేమేనండి. మజంతా పింక్ మీద మేము ఎల్లో కలర్ దాంతో టై అండ్ డై షిబోరీ ప్రింట్ ఇచ్చేసాము. అట్లాగే కింద కలర్ కాంబినేషన్లో డైమండ్ షేప్తో టై అండ్ డై అండ్ షిబోరీ కూడా ఇచ్చాము. దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ కూడా ఇందాకట్లాగా మనకి డైమండ్ షేప్లో ఉంటుంది. నీ వరకు ఈ బార్డర్ వస్తుంది. ఈ డైమండ్ షేప్ కాదండి, ఫ్లవర్ షేప్లో ఇచ్చాము. దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉంది అంటే కనుక సింపుల్గా ఇట్లా బ్లౌజ్ పార్ట్ అనేది హైలైట్ చేసామన్నమాట. నెక్స్ట్ ఈ లెహరియా జార్జెట్లోనే డైమండ్ షేప్లో, ఇందాక చాలా వరకు మనం డైమండ్ షేప్లో చూసామన్నమాట. మంచి టమాటా రెడ్ కలర్కి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము ఇప్పుడు. ఇది కూడా కొంచెం నీ వరకు వస్తుందండి. ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు ఈ నీ పార్ట్లో మనకి చాలా చాలా డైమండ్స్ అండ్ రింగ్స్ లాగా ఇస్తూ వచ్చాం కదా. ఇందాక ఓన్లీ డైమండ్స్ ఇచ్చాము, ఇప్పుడు పెద్ద డైమండ్స్ చిన్న డైమండ్స్ మధ్య మధ్యలో ముగ్గులు అలికినట్లుగా అట్లా ఇచ్చాము. కింద పైన బ్లౌజ్ పార్ట్ మనకి, అలాగే దమాన్ పార్ట్లో కూడా మనకి చక్కటి క్రాస్ లైన్స్తో మనం బ్లాక్ ప్రింట్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ ఎట్లా ఉందో అనేది చూద్దామండి. దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ వచ్చే వరకు చక్కగా మనకి ఈ డిజైన్తో ఇట్లా మధ్యలో పార్ట్ అంతా తీసుకొని గ్యాప్ బోర్డర్ ఇస్తూ చేసాము. దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ అన్నిటికి సింపుల్గా బ్లౌజ్ పార్ట్ ఇస్తూ, ఎందుకంటే శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి సింపుల్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఇచ్చామన్నమాట బ్లౌజ్ పార్ట్. మరి ఇవాళ వీడియోలో అన్ని కలర్స్ చూసారు కదా, లెహరియా జార్జెట్ అండ్ జార్జెట్ శారీస్. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్కి డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన బటర్ఫ్లై కలెక్షన్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. అట్లాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. మా ఇన్స్టా ఫేస్బుక్ పేజెస్ని ఫాలో అవుతూ ఉండండి. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.